నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ షర్మిల ఈ పేరు తెలియని వారు ఉండరు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన సోదరి. అన్న జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం ఒకప్పుడు తన సుదీర్ఘ పాదయాత్రతో ఎంతగానో శ్రమించారు షర్మిల. కానీ ఎంత కష్టపడినా కలసరాని కాలం. తన కోసం రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయిన ఆ ఆడపడుచును సొంత సోదరుడే రోడ్డున పడేశారు. అన్ని రకాలుగా నష్టపోయిన ఆమె ఇప్పుడు తండ్రి బాటలో నడుస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల పాత్రపై ఒక ఆసక్తికరమైన చర్చ మొదలయ్యింది. ఆమెకు రాజ్యసభ సీటు కేటాయించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా అడుగులు వేస్తుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. ఒకవేళ షర్మిలకు ఈ పదవి దక్కితే అది కేవలం ఆమెకు దక్కే వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదు, ఏపీ రాజకీయ సమీకరణాలు సైతం అది పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వ్యూహం ఉంది. ఆమెను జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకురాలుగా ప్రొజెక్ట్ చేయడమే ఆ ప్లాన్. వైఎస్ఆర్ వారసురాలిగా షర్మిల ఇప్పటికే ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ ఓటు బ్యాంకులు తనదైన ముద్ర వేశారు. దళిత, క్రైస్తవుల సమస్యలపై ఆమె చేస్తున్న పోరాటాలు, మైనారిటీ హక్కుల కోసం ఆమె ఎత్తుతున్న గళం ఏపీలో కాంగ్రెస్ కోల్పోయిన పాత ఓటు బ్యాంకును తిరిగి తెస్తాయని హైకమాండ్ బలంగా నమ్ముతుంది. రాజ్యసభ ఎంపీగా ఆమెకు లభించే హోదా, పార్లమెంట్లో ఆమె చేసే ప్రసంగాలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి ఖచ్చితంగా బూస్ట్ ఇస్తాయని అధిష్టానం అంచనా వేస్తుంది. దక్షిణాదిలో కాంగ్రెస్ మాస్టర్ స్కెచ్ మీరు గమనిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా బలంగా ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, చక్రం తిప్పుతుంది కాంగ్రెస్. ఇక పొరుగున ఉన్న తమిళనాడులో కూడా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతుతోనే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ అంతా ఏపీ మీదే ఉంది. ఏపీలో ప్రస్తుతం వైఎస్ షర్మిలను మించిన ప్రజాకర్షక నేత కాంగ్రెస్ లో లేరనే బహిరంగ రహస్యం. అందుకే వైఎస్ షర్మిలకు కర్ణాటక కోటాలో రాజ్యసభ సీటు ఇవ్వడం దాదాపు లాంఛనమే అని ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. మరి షర్మిలకు రాజ్యసభ సీటు వస్తే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి.